చాలామంది యంగ్ జనరేషన్ అన్నీ నాకే తెలుసు, మా పేరెంట్స్కి ఏం తెలియదు, బయట ఎవరికి ఏం తెలియదు, మొత్తం నాకే తెలుసు అనుకున్న వాళ్ళు, పోనీ అట్లా అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఏం సక్సెస్ అయ్యి చూపెడతలేరు కదా. ఇప్పుడు మీ పేరెంట్స్ చెప్పితే విన్నా వినకపోయినా నీకే నష్టం. మీ పేరెంట్స్ లాహా అంటే 30 సంవత్సరాలు వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని లాస్ట్ ఏజ్ బారై చనిపోతారు. నీకు ఏజ్ బాగున్నది అండ్ నువ్వు చాలా సంవత్సరాలు బతుకుతావు, నీకు ఫ్యూచర్ ఉన్నది. నువ్వు పని చేస్తే సంపాదన పెరుగుతుంది, శాలరీ వస్తుంది, బాగుపడతా. లైక్ సంపాదన పెరిగితే నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంటావు, నీ లైఫ్ బాగుంటుంది. అర్థమవుతుందా? పేరెంట్స్ నీ దగ్గర నుంచి ఏం ఆశించారు, నువ్వు కరెక్ట్ తోలు వెళ్ళాలా, మంచిగా సంపాదించాలా, ఎదగాల, ఒక పొజిషన్లో ఉండాలా, నీ లైఫ్ బాగుండాలా, నీకు పుట్టే పిల్లలు, నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండాలా, లేకుంటే నీ భర్తతో నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్తారు. విన్నామనుకో బాగుపడతావు, వినలేమనుకో చెడిపోతావు. అంతే. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఉన్న రోజులు తింటారు, హ్యాపీగా ఉంటారు. దాని తర్వాత నేను చూస్తూ నువ్వు ఎదిగితే సంతోషపడతారు, ఎదగకపోతే చెప్పి 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 విసుగు కొట్టి బాధపడి ఏదో తిని చనిపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఏం లాభం లేదు, నీకే నష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు కష్టపడితే నీకు డబ్బులు వస్తాయి, దాంతో నువ్వు అనుకున్న లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒకటి చెప్తా, మీ నాన్న సంపాదించింది, మీ నాన్న ఇల్లు కట్టినకు అది మీ నాన్న కట్టిను, మీ నాన్న భూములు ఆస్తులు మీ నాన్న సంపాదించిండు, నువ్వు మీ నాన్న కడుపున నువ్వు పుట్టినావు. నువ్వు కష్టపడి పనిచేసి బయట నీ చెమట తీసి నువ్వు నీ కాలు చేతులు యూజ్ చేసుకొని, నీ తెలివి యూజ్ చేసుకొని పనిచేసి సంపాదించి నువ్వు సొంతంగా ఏదైనా ఇల్లు కట్టడం, కారు కొనడం, భూములు కొనడం, పేరు సంపాదించడం అనేది నువ్వు చేస్తే అది నీది. మీ నాన్న ఇల్లు కడితే మీ నాన్న కట్టిండు. అర్థమవుతుందా? మీ నాన్న కట్టిన ఇల్లు అది మీ నాన్న కట్టింది, అది నువ్వు కట్టింది కాదు. మీ నాన్న ఇంట్లో ఉన్నా నువ్వు రెంట్కున్నట్టే. అర్థమవుతుందా? మీ నాన్న కట్టిన ఇంట్లో నువ్వు ఉంటున్నావంటే రెంట్కున్నట్టే. అర్థమవుతుందా? నీకంటూ నువ్వు సొంత తెలివితోటి మీ నాన్న దగ్గర సజెషన్ తీసుకో, బయట ఫ్రెండ్స్ దగ్గర తీసుకో, సీనియర్స్ దగ్గర తీసుకో, జూనియర్స్ దగ్గర, ఎవరి దగ్గరైనా సజెషన్ తీసుకొని తెలివితోటి సంపాదించి ఎదిగి దాని తర్వాత నీ సొంతంగా నువ్వు ఇల్లు కట్టుకో, అప్పుడు అది నీది అవుతుంది. అర్థమవుతుందా? దాది గెలుపు. మీ నాన్న సంపాదించిన ఆస్తి నాకు వస్తుంది, మా తాత సంపాదించిన ఆస్తి నాకు, అది మొగతత్వం కాదు, అది మనిషి లెక్క కిందికి కాదు. మీ తాత సంపాదించింది నువ్వు తీసుకుంటే అది మీ తాతది, అది నీది ఎట్లయితుందిరా? నీది కాదు. అది నీ తెలివితోటి, నీ కష్ట జీతంతో, నీ తెలివితోటి నువ్వు సంపాదించి ఎదుగుతుంది నీది. మీ నాన్న 10 రూపాయలు సంపాదించి కష్టపడి ఎదిగి చిన్న చిన్న రూపాయి దాచి తెలివితోటి ఇల్లు కట్టిండు, అది మీ నాన్న కట్టిండు. బండి కొన్నాడు, అది మీ నాన్న కొన్నాడు. కారు కొన్నాడు, అది మీ నాన్న కొన్నాడు. నీ తెలివితో నువ్వు సంపాదించి నువ్వు జాబ్ తెచ్చుకుంటావు, బిజినెస్ చేస్తావు, నీ సొంత డబ్బులతో కొంటే అది రుబాబు, అది గెలుపు, అది మీ నాన్నకి ప్రౌడ్. అది అర్థమవుతుందా? ఇక్కడ ఎవరైతే మన ఇండియాలో కానీ ఎక్కడైనా తండ్రి సంపాదించిన ఆస్తి తండ్రిది, కొడుకుది కాదు. తాత సంపాదించిన ఆస్తి మీ తాతది, మీ నాన్నది కాదు, నీది కాదు. అది ఇప్పుడు మీ తాత అంతా సంపాదించినా కూడా మీ నాన్న కష్టపడి ఎదిగిండు కదా, అట్లా నువ్వు కూడా ఎదగాల. దానివల్ల ఏమవుతుంది, మీ తాత ఆస్తి ఉంటుంది, మీ నాన్న ఆస్తి ఉంటుంది, నువ్వు సంపాదిస్తే నీ ఆస్తి నీకు ఉంటుంది. అట్లా. సో ఎవరైనా ఈ టైంలో కూడా రేట్లు పెరిగితే పని ఎక్కేయు, ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేయి, ఇంకా ఎక్కువ కష్టపడు, అది బయట తిరుగు, తెలివి సంపాదించుకో, ఎదుగు. అర్థమవుతుందా? నువ్వు ఎదిగితే, నువ్వు బాగుపడితే నీకే లాభం, నీకే పేరు, నీకే విలువ, నీకే ఎక్కడైనా విలువ ఉంటుంది. నువ్వు పని చేయకపోతే నేను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు, ఎవడు విలువడు, ఏ ఫంక్షన్ నీకు రెస్పెక్ట్ ఉండదు. అర్థమవుతుందా? మీ తాత సంపాదిస్తే మీ తాత సంపాదించాడు, మా తాత సంపాదించిన ఆస్తున్నది, మా నాన్న సంపాదించిన ఆస్తుంటే అది మీ నాన్న మీ తాత సంపాదించిన ఆస్తుంది, నీది కాదు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మీ నాన్న
మీ తాత అంతా అమ్ముకున్నాడు, వదిలే. మీ నాన్న మీ నాన్నకి మీ తాత ఏమి ఇవ్వలేడు. అప్పుడు మీ నాన్న ఒక పూట తిని ఒక పూట తినకుండా కింద మీద పడి చాలా పనులు చేసి చాలా కష్టాలు పడి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి మంచి స్థాయికి ఎదిగి ఒక ఇల్లు కట్టి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎవరిని దేహి అని అడగకుండా మంచి పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు మీ నాన్నకి ఎట్లుంటుంది ఫీలింగ్? అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీ నాన్నకి మీ తాత ఏమి ఇవ్వలేడు, కానీ నువ్వు మీ నాన్న నీకు అన్ని ఇచ్చాడు. మీ తాత మీ నాన్నకి ఏమి ఇవ్వలేడు, కానీ మీ నాన్న నీకు అన్ని ఇచ్చిండు. అప్పుడు నువ్వు ఇంకెంత సంపాదించాలా? గట్లుంచాలా. సో అందుకే నేనేమంటున్నా, ఎవరైనా యూత్, ఇప్పుడు ఇండియాలో అయినా ఏ కంట్రీలో అయినా యూత్, మీ అమ్మ మీ నాన్న మీ తాత వాళ్ళ ఆస్తులు మీ కావు. ఒకటి గుర్తుంచుకో, మీ తాత కట్టిన ఇండ్లు అయినా మీ నాన్న కట్టిన ఇండ్లు అయినా అది వాళ్ళు కట్టారు. ఆ ఇంట్లో నువ్వు పెరిగినావు. మీ నాన్న బాధ్యత కాబట్టి నిన్ను పోషించిండు, పెద్ద చేసిండు. ఇప్పుడు నువ్వు పని చేయాలా, పని చేయాల్సిందే రూలు. పని చేయాలా, సంపాదించాలా, నీకంటూ కొద్ది ఐడెంటిటీ ఉండాలా. పలానా వ్యక్తి కొడుకుని నేను, నాది ఇది, నా రేంజ్ ఇది అని చూపెట్టుకోవడానికి నీకు ఒక రేంజ్ ఉండాలంటే సంపాదన ఉండాలి. అర్థమవుతుందా? ఒక పెద్ద ఇల్లు ఉండాలా. అది సోషల్ మీడియా ఏం పట్టించుకోకు, పైసలు ముఖ్యం కాదు, మనసు పక్కకు పడి. ఇల్లు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, పెద్ద బైక్ ఉండాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి. అంటే గాడిద లెక్క కష్టపడాలా, తెలివితోటి కష్టపడాలంతే. పని చేయాల్సిందే, గివప్ ఇయ్యదు, ఎప్పటికీ కష్టపడాల్సిందే. దానివల్ల మీ నాన్న గల్లు ఎగిరేస్తాడు, ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అది అర్థమవుతుందా? ఇప్పుడంతా బేకర్ గాళ్ళు జమ అయ్యారు. అంటే అందరు కాదు, అందులో ఎక్కువ మంది ఉన్నారు బేకర్ గాళ్ళు. అమ్మని కొట్టుడు, నాన్నని కొట్టుడు, నాన్నని ఇంట్లోకి నూకేసుడు. లంజోడుకులకి వాళ్ళకి పని చేసే సాతగాక నువ్వు నాకేం పెట్టినావు అనుకుంటా తండ్రిని తిట్టడం, తండ్రిని కొట్టడం, తల్లిని కొట్టడం, ఇంట్లోకి నూకేయడం, ఇలా లుచ్చ పనులు చేస్తారు. అసంటి లంజోడుకు ఎండు కొడుతూ అర్థం కాదు. అసంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కుక్క సాగు ఉంటుంది డైరెక్ట్, తెలుసా? డైరెక్ట్ కుక్క సాగు ఉంటుంది. తినడానికి ఫుడ్ ఉండదు, ఏముండదు, నరకం అనుభవిస్తారు. అది. సో తల్లిదండ్రి యొక్క కాలు మొక్కాలి, తెలుసా? వాళ్ళు ఏబట్టే నువ్వు ఇట్లా పుట్టినావు అని నేను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. వాళ్ళ ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం నువ్వు తీసుకోలేవు, తెలుసా? సో అసంటి వాళ్ళని మంచిగా చూసుకోవాలా, మంచిగా ఫుడ్ పెట్టాలా, అన్ని రకాల వసతులు తీసుకురావాలా, అండ్ వాళ్ళకి బాధ అనేది తెలియకుండా చూసుకోవాలా. అది మీ నాన్న నేను కష్టపెట్టిన, తుక్కు కొట్టిన, మీ అమ్మ తిట్టిన కొట్టిన, అదంతా నీకోసమే. ఈడ నువ్వు పేరుకైతే వాళ్ళకి లాభం, మీ అమ్మకి మీ నాన్నక కాదు, నీకే లాభం. అరే నీకు టీనేజ్లు ఉన్నావు కాబట్టి నీకు తెలియదు. 20+, 22 years ఆ ఏజ్కి వచ్చినాక నీకు అర్థమవుతుంది. అరే సరైన పని లేదురా, ఆ రోజు మంచిగా చదువుకుంటే, మంచిగా తెలివి సంపాదించుకుంటే ఈ జాబ్ కొట్టేవాడిని. అరే మంచిగా చదువుకుంటే ఈ బిజినెస్ ఎట్లా చేయాలో తెలిసేది అనేది నీకు 20, 22, 25 సంవత్సరాలు వచ్చినాక అర్థమవుతుంది. అందుకే మంచి చదువుకోరి. తల్లిదండ్రులను ఏమనొద్దు, అర్థమవుతుందా? తల్లిదండ్రులను ఏమనొద్దు. నువ్వు పని చేసుకోవాలా, కష్టపడు. ఒకటే మైండ్లో పెట్టుకోవాలా, ఇక మా నాన్న ఇల్లు కట్టిండు, మా నాన్న కారు ఉన్నాయి, మా నాన్నకి బంగ్లాలు ఉన్నాయి కాదు. నేను ఈ స్టేజ్కి వచ్చిన మా నాన్న నాకు టైంకి తిండి పెట్టిండు, టైంకి బట్టలు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. మా అమ్మ మంచిగా చూసుకుని, మా నాన్న మంచిగా చూసుకున్నారు. సో నేను తెలివితోటి మంచి పని చేసుకుంటా, సంపాదించుకుంటా, వాళ్ళని మంచిగా చూసుకుంటా, దాంతో వాళ్ళకి అన్ని రకాల గిఫ్ట్స్ ఇస్తా, దాంతో వాళ్ళని మంచిగా చూసుకుంటా అన్న మైండ్ సెట్ తోటి నేను కష్టపడతా. నా లైఫ్ బాగుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అన్న మైండ్ సెట్లు ఉండాలి. నేను పని చేసి వాళ్ళని రెస్ట్ తీసుకోమంటా, అట్లుండాలి.
తల్లిదండ్రులను కష్టపెట్టద్దు, అర్థమవుతా? మీ మదర్కి ఫాదర్కి 50 దాటిందా పని చేయొద్దు అనాలి డైరెక్ట్. అంతే. నువ్వు పని చేసి ఎదిగి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలా, అంతే. వాళ్ళని చూసుకోవాలా. అరే ఫ్యామిలీ ఇంపార్టెంట్ రా, బయట వాళ్ళు కాదు. ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫస్ట్. అమ్మ నాన్న వాళ్ళు లేకపోతే నువ్వు ఏడికేంచి పుడుతుండేవా మరి? మదర్ ఫాదర్ సోషల్ మీడియాలో చూపించే చెడ్డ వీడియోలు, తల్లిదండ్రులు ముఖ్యం కాదు, అమ్మాయి ముఖ్యం, అబ్బాయి ముఖ్యం, సొసైటీ ముఖ్యం, అది కాదు, తల్లిదండ్రులే ముఖ్యం. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, నీకు హెల్త్ బాగాలేనప్పుడు, నువ్వు హాస్పిటల్ పాలైనప్పుడు కన్న తల్లిదండ్రులే దగ్గర ఉంటారు తప్ప ఎవ్వడు ఉంటాడు బయట. ఇలా అంటే నమ్మకస్తు ఫ్రెండ్ ఉంటాడు, అంతే. అర్థమవుతుందా? సో అది కష్టపడుర్రి, సంపాదించుకోరి, రైట్. నువ్వు కష్టపడితే నీ లైఫ్ బాగుంటుంది, అంతే. మీ పేరెంట్స్కి స్వార్థం లేదు, ఏం లేదు, అర్థమవుతుందా? ఫాదర్ తాగు కానీ ఏమైతే ఆయన ఇష్టం, అది అట్లా, అర్థమవుతుందా? వాళ్ళు నీకోసం మస్తు చేసారు, అది నీకు తెలియదు. ఎవరికైనా తల్లిదండ్రులు దూరం అయితేనే ఎవరికైనా తెలుస్తుంది, తల్లిదండ్రులు ఉంటే ఎవరికి ఏం తెలియదు. చాలామందిని చూసిన తండ్రి లేనోళ్ళు, తల్లి లేనోళ్ళు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుసా బాధ. తల్లిదండ్రులు ఉన్నోడికి ఎవరికి అలా విలువ తెలియదు, లేనప్పుడు అలా విలువ తెలుస్తుంది. తల్లిదండ్రులు కాళ్ళు మొక్కాల, తండ్రి కాళ్ళు మొక్కాల, అర్థమవుతుందా? అంటే ఒక్కొక్కరికి చిన్నప్పుడే మదర్ ఫాదర్ ఉండరు. నీకు మదర్ ఫాదర్ ఉన్నారంటే నువ్వు లక్కీ పర్సన్, తెలుసా? అది అలాంటి మంచిగా చూసుకోవాలా. నువ్వు పని చేయమా, పని చేయాలంతే, ఏం ఆలోచించద్దు. టీనేజ్ నుంచి పని చేయు. ఈ స్మోకింగ్, గంజాయి, లాస్ట్ అమ్మాయి జోలి ఇవన్నీ బేకారద్దు. పని చేసుకో, సంపాదించుకో, మంచి ఇల్లు కట్టుకో, మంచిగా లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకో, మంచిగా పని చేసుకో. పని ముఖ్యం, కష్టపడు, అంతే. మంచిగా బయటకు వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళు, లేకుంటే నీ సర్కిల్లో నీకు నమ్మకం ఉన్న ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళు, అట్లా, అర్థమవుతుందా? హ్యాపీగా ఉండు. ఫాదరు వద్దంటే వద్దు, ఇబ్బంది పెట్టకు, అర్థమవుతుందా? కష్టపెట్టకు, అండ్ అలాని ఏడిపించే స్టేజ్ తీసుకురాకు, అర్థమవుతుందా? నువ్వు కష్టపడంతే, గొడ్డు లెక్క కష్టపడాలంతే. గివ్ అప్ ఇవ్వద్దు ఎప్పటికీ. మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా గివ్ అప్ ఇవ్వద్దు, కష్టపడాలా. తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలా, బ్లెస్సింగ్స్ వేసుకోవాలా, వాళ్ళని సుఖంగా చూసుకోవాలా, అర్థమవుతుందా? అది. ఇప్పుడు మీ నాన్న వాళ్ళ ఫాదర్ మీ నాన్న సరిగ్గా పట్టించుకోలేడు, సో మీ నాన్న కష్టపడ్డాడు, మీ నాన్నకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిండు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మీ నాన్నని సుఖంగా చూసుకోవాలా. అది మీ తాత ఎట్లయినా పట్టించుకోలే మీ నాన్నని, సో నువ్వు మీ నాన్నని మంచిగా చూసుకోవాలా, మీ అమ్మని మంచిగా చూసుకోవాలా, అది నీ బాధ్యత. అది టైం ఇయ్య మీ ఫ్యామిలీకి, మంచిగా రెస్ట్ తీసుకోమనేటట్టు, అర్థమవుతుందా? చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా ఉంటారు, చాలామంది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అసలు వాళ్ళకి టైం ఇయ్యరి, మంచిగా మాట్లాడుర్రి, అది అర్థమవుతుందా? ఓడికైనా తల్లి కానీ తండ్రి కానీ దూరం అయితేనే అర్థమవుతుంది. అందుకే నేను ఏమంటాను, దూరం కాక నా ముందే మంచిగా చూసుకోరి. నువ్వు బయటికి వెళ్ళి కష్టపడు, తిరుగు, ఏం కదా, తిప్పలోడు కడుపు మార్చుకో, ఏమైతే పని చేయు, ఏం కదా, బయట పని చేయాల్సింది, అంతే. అర్థమవుతుంది? కష్టపడాలా, అంతే. ఫ్యామిలీని చూసుకునే బాధ్యత నీదే. మీ అమ్మ నాన్నలు చూసుకుని నువ్వు తప్ప ఇంకోళ్ళు చూసుకోరు, వాళ్ళకి నువ్వు తప్ప ఎవ్వరు లేరు. చిన్నప్పుడు నేను అట్లనే వదిలేసిర్రా? నువ్వు భారం అయితే నన్ను వదిలేసారా? లేదు కదా. వాళ్ళు ఒక పూట తినకుండా నీకు తిండి పెట్టారు కదా. మరి ఇప్పుడు ఏజ్ వేరుగానే బలిచిందా నీకు? మరి తప్పది. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, అర్థమవుతుందా? నువ్వు బయటకు వెళ్ళి ఇంకా ఎక్కువ కష్టపడు, బాడీ పెయిన్స్ వచ్చేదాకా కష్టపడాలి, అంతే. అది తల్లి తండ్రి వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళకు మొక్కు. నిన్ను సృష్టించారు వాళ్ళు, మంచిగా చూసుకున్నారు వాళ్ళు. నీకు బట్ట, నీకు ఫుడ్డు, నీ అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చింది. మరి మీ నాన్న కాళ్ళు కూడా ఒకసారి ఎంత కష్టపడుతుండో, వాళ్ళ బాధ నీకేం తెలుస్తుందిరా?
ఉన్నప్పుడు ఎవ్వడికి ఏం తెలియదు, వాళ్ళు లేనప్పుడే వెళ్తుంది ఎవరికైనా. సో అది కష్టపడుర్రి, అమ్మ నాన్నల్ని కష్టపెట్టకుర్రి. ఇప్పుడంతా యంగ్స్టర్స్ అంతా వాళ్ళు మదర్ ఫాదర్ని తిట్టడం, కొట్టడం, నూకేయడం. అందరు లేరు అట్లా, కొందరే ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ తీసుకో, కిరాకుండా లైఫ్ మజా ఉంటుంది. తిట్టని ఏం కాదు, పర్వాలేదు, ఏం కాదు. ఏమన్నా బయట మన గురించి చెడుగా ఎట్లనే చెప్పండి, ఏం కాదు చెప్పుకోండి. ఇప్పుడు మదర్ ఫాదర్తో లైట్గా జోక్ ఫన్నీ ఒరుకున్నాడు వేరే, కానీ పెద్ద ఎప్పటికీ నిలదీయద్దు, ఒర్రద్దు తండ్రిని. లైట్గా ఇంట్లో ఒరుకుంటే కామన్, కానీ ఇంట్లోకించి నూకేసుడు, మెడబట్టి నూకేసుడు, కొట్టడం చేయడం తప్పు. అలా కలకల కొట్టిందనుకో జన్మలను ఎదగవు. అర్థమవుతుందా? కలకల అనద్దాలు అది. ఓకే, సో కష్టపడు అంతే, పని చేసుకో, సంపాదించు, వాళ్ళని మంచిగా చూసుకో. ఓకే రైట్ మరి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. తల్లిదండ్రులను కష్టపెట్టకూరి, ఇంట్లోకి నూకేయకూరి, కొట్టకూరి, చేయకూరి, ప్లీజ్ వద్దు. 20+ అయిందా నువ్వు? చక్కగా బయటికి వెళ్ళి పని చేసుకో. జాబ్ వచ్చేదాకా, బిజినెస్లో సక్సెస్ అయ్యేదాకా నువ్వు ఏడైనా పని చేసుకో. ఇంట్లో ₹1 అడగకు. టీనేజ్ వచ్చిందంటే ₹1 అడగకు, అవసరం లేదు. వద్దు. మీ అమ్మ నాన్న సంపాదించి మీరే ఉంచుకోరని చెప్పు. నాకు వద్దు, నేను పని చేసుకుంటా అని చెప్పు. అది సరేనా?